హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ ఫార్మింగ్ మిషనరీస్. మనం ఇక్కడ చూస్తున్నది వచ్చి ఉషా కంపెనీ 2 HP మిల్క్ మిషన్. ఇది సో 2 HP విత్ 350 LPM, అలానే 25 లీటర్ల బకెట్. సో నెక్స్ట్ 30 అడుగుల పైపు, మిషన్ సెట్, బ్రష్ కిట్ సెట్ అనేది మనము ఆఫర్ ప్రైజ్లో ఇప్పుడు 20,000 రూపాయలకి అయితే ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క మిల్కింగ్ మిషన్ అనేది మనకు ఆన్లైన్లో కూడా ఫార్మర్స్ చాలామంది బుక్ చేసుకుంటున్నారు. సో ఒక మిషనరీ అనేది మీకు రిసీవ్ అయిన తర్వాత మిషనరీని సెట్టింగ్ ఎలా సెట్ చేసుకోవాలి, సో వ్యాక్యూమ్ గేజ్ అనేది ఎంత పెట్టుకోవాలి, అలానే మిషనరీ ఏ విధంగా ఆపరేట్ చేయాలన్నది మనం ఈ యొక్క మిషన్లో అయితే క్లియర్గా చూద్దాము. సో ముఖ్యంగా తీసుకుంటే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్న మిల్కింగ్ మిషన్ వచ్చి మనకి 2 HP విత్ 350 LPM. సో ఇది ఒక బకెట్ కన్నా ఎక్కువ ప్రెజర్ అనేది క్రియేట్ చేసే మిషనరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మిషనరీకి ఇక్కడ చూసామంటే ఇది 350 LPM. 350 LPMకి మనకి ఆయిల్ అనేది హైడ్రాలిక్ ఆయిల్ 68 గ్రేడ్ ఆయిల్, 68 గ్రేడ్ ఆయిల్. సో మనకి హైడ్రాలిక్ ఆయిల్ అని వస్తుంది. 68 గ్రేడ్ ఆయిల్, కంపెనీ ఆయిలే వాడాలి. సో ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క అవుట్లెట్ పాయింట్ రిమూవ్ చేసి ఇక్కడ మనకి 250 ml అనేది ఫిల్ చేసుకోవాలి. సో మీరు ఆయిల్ అన్నది ఇక్కడ క్లియర్గా చూసామంటే ఈ యొక్క ఛాంబర్లో కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా ఆయిల్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో ఈ ఆయిల్ అన్నది ప్రతి మంత్ కంపల్సరీ 30 డేస్కి అనేది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఇక్కడ ఉన్నది డ్రైన్ బోల్ట్. ఇది ఈ బోల్ట్ రిమూవ్ చేస్తే మొత్తం దీనిలో ఉన్న ఆయిల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ బిగించేసి ఈ పాయింట్లో ఆయిల్ ఫిల్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ ఉన్న మిడిల్ గేజ్కి వచ్చే విధంగా ఫిల్ చేసుకోవాలి. సో మిషన్కి సంబంధించి ఈ విధంగా ఆయిల్ ఫిల్లింగు. నెక్స్ట్ ప్రెజర్ గేజ్ అనేది ఏ విధంగా ఉండాలో మనం చూద్దాము. సో అలానే నెక్స్ట్ ఇక్కడ మిషనరీ అవుట్లెట్ అనేది ఇక్కడ మనం తీసుకోవాల్సి, ఇక్కడ చూడండి ఇది అవుట్లెట్ పాయింట్. నెక్స్ట్ నేట్గా ఇది ఒక పైప్ అనేది కనెక్ట్ అయ్యి ఈ విధంగా ట్యాంక్కి 25 లీటర్స్ ట్యాంక్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ యొక్క సెక్షన్లో మనకి ఇది వ్యాక్యూమ్ లైన్లు, అలానే మిల్క్ లైను. సో ఇది ఒక పాయింట్లో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది ఫుల్ సెటప్ అన్నది మిల్కింగ్ మిషను. సో ఇప్పుడు దీని ఒక రన్నింగ్ చెకింగ్ అనేది చూద్దాము. సో ముఖ్యంగా మనకి మిషనరీ అనేది రన్ అయినప్పుడు వ్యాక్యూమ్ ఎంత గేజ్ పెట్టుకోవాలి అనేది దీనిలో చూద్దాము. అలానే ఇక్కడ కింద డ్రైన్ రబ్బర్ అనేది ఒకటి ఉంటుంది. చూడండి ఇది డ్రైన్ రబ్బర్. ఇది ఇందులో మనకి ఏదైనా వాటర్, ఈ ట్యాంకులో ఏదైనా పాలు మీద వచ్చే వాటర్ కానీ వస్తే డ్రైన్ అయిపోవడానికి ఈ డ్రైన్ రబ్బర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది ఉందా లేదా కరెక్ట్గా చెకింగ్ అనేది చూసుకున్న తర్వాత మీరు మిషనరీ అనేది ప్రెజర్ గేజ్ సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిషనరీ రన్నింగ్ అవుతుంది. సో మనకి ఒక క్యాన్కి 1 క్యాన్ మిల్కింగ్ మిషన్కి మనకి ఎంత ప్రెజర్ గేజ్ ఉండాలి అంటే, మీరు వ్యాక్యూమ్ అనేది సెక్షన్ అనేది మనకి ఎప్పుడైతే పైప్ అనేది గాలిపోకుండా ఈ విధంగా క్లోజ్ చేస్తామో అప్పుడే మనకి వ్యాక్యూమ్ అనేది ఎంత వస్తుందో చూస్తామో. అందులో మనకి ఒక మిల్కింగ్ మిషన్ క్యాన్కి 400 to 500 ఇన్ బిట్వీన్ అనేది మనకు ఉండాలి. సో కాబట్టి మనకి ఈ యొక్క ప్రెజర్ గేజర్ని టైట్ చేసే కొద్దీ మనకు ఆ ప్రెజర్ అనేది పెరుగుతుంది. సో చూడండి దీన్ని టైట్ చేసే కొద్దీ ప్రెజర్ అనేది పెరుగుతుంది. సో నేను 400 పాయింట్స్ అనేది ప్రెజర్ అనేది సెట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రెజర్ అనేది ఒక క్యాన్కి ఫుల్గా సరిపోతుంది. నెక్స్ట్ అలానే మనకి ఈ గేజ్ అనేది ఒక క్యాన్కి మనకు లోడ్ సెక్షన్ అనేది మనం ఫిట్ చేసుకునే పాయింట్. సో దాని తర్వాత ఈ ప్రెజర్ గేజ్ అనేది ఇక్కడ ఫిల్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు చూసినట్టు ప్రెజర్ అనేది 400 సెట్ చేసుకున్న తర్వాత 400 to 500 LPM అనేది మనం అక్కడ సెట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా క్యాన్ అనేది మనం ఎక్కడైతే పశువులు ఉంటాయో ఆ విధంగా ఈ యొక్క క్యాన్ సెక్షన్ అనేది మాత్రమే మనం తీసుకెళ్తాము. సో నెక్స్ట్ పశువులకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ క్యాన్లో ఇక్కడ చూస్తున్నటువంటి గ్యాస్కెట్ అన్నది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. లోపల బీడింగ్ అనేది కరెక్ట్గా సెట్టింగ్ కూర్చోబెట్టుకొని ఈ బీడింగ్ అనేది డ్యామేజ్ లేకుండా చూసుకొని ఈ పాయింట్ స్ట్రైట్గా పెట్టుకొని ఈ విధంగా లాక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది క్యాన్ సెక్షన్. సో ఇలా చేసుకుంటే మనకి ఎయిర్ లీకేజ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క సెక్షన్, ఇది మిల్క్ అనేది కలెక్షన్ పాయింట్ క్లాస్ సెక్షన్ ఫుల్ సెట్. ఇది ఈ యొక్క సెక్షన్లోనే మనం ఆవులకి అనేది తగిలించి పాలు పిండడం జరుగుతుంది. ఇందులో మనకి ఇక్కడ చూడండి ఇది వచ్చి క్లాస్ సెక్షన్లో బాటమ్ లేయర్. ఇందులో మనకి ఇది ఆన్ అండ్ ఆఫ్ సెటప్ వాల్వ్ అంటాం. ఇది మనకి ఆవుకు తగిలించిన తర్వాత రిమూవ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాము. సో ఇప్పుడు కిందకి లాక్ పాయింట్లు అనేది మనం పెట్టడం జరిగింది. చూడండి ఇది కింద లాక్ పాయింట్లో ఉంది ప్రజెంట్. తర్వాత మనం ఎప్పుడైతే ఇంకా పశువులకు తగిలిస్తామో అప్పుడు మాత్రమే జస్ట్ ఇట్లా బ్యాక్ సైడ్కి ఈ యొక్క 4 పాయింట్స్ అనేది 4 డైరెక్షన్లో కరెక్ట్గా బ్యాక్ సైడ్కి ప్రెస్ చేసుకోవాలి. చూడండి
ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 15 to 20 minutes లేదా 15 to 20 seconds ఆర్ 30 seconds లోపు ఈ పల్సరేటర్ అనేది లోడ్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా పల్సెస్ అనేది సౌండ్ రావడం జరుగుతుంది. సో ఈ యొక్క టైమింగ్ అనేది మనకి 20 seconds ఇంకా 30 seconds టైం లోపలే మనం ఈ మిషనరీ అనేది హెవీ కాబట్టి స్పీడ్ ఆఫ్ మూమెంట్లో లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత పశువులకు రెడీగా ఉంటుంది కాబట్టి ఎయిర్ అనేది మిషనరీ కరెక్ట్గా ఉంది, లోడ్ అంతా అయింది కాబట్టి డైరెక్ట్గా ఇంక మీరు తగిలిచ్చేయచ్చు. తగిలిచ్చేటప్పుడు డైరెక్ట్గా తగిలిస్తే ఎయిర్ అనేది లీక్ అవుతుంది. మీరు ఇక్కడ జెట్ షేప్లో బెండ్ చేసుకోవాలి. సో జెట్ షేప్లో బెండ్ చేసుకొని, సో చూడండి నేను ఇక్కడ జెట్ షేప్లో బెండ్ చేసి ఇలా తీసుకెళ్ళి ఇట్లా తగిలిచ్చి ఇలా ఆప్షన్ అనేది నేను రిమూవ్ చేస్తాను. సో ఈ విధంగా ఐటమ్ అన్నది మనం తగ్గించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చూడండి. సో 10 ఉసులు తగిలిచ్చేటప్పుడు ఈ విధంగా డైరెక్ట్గా తగిలించవచ్చు. ఇది ఆటోమేటిక్గా అదే పట్టుకునేస్తుంది. సో ఇది కిందకి డ్రాప్ అవ్వడం కానీ ఎలా జరగదు, ఈడే ఉంటుంది. మిల్క్ అనేది కూడా మనకి కలెక్ట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మిల్క్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా 4 ఈ పశువులనికి వచ్చి పాలు అనేది ఇక్కడ కలెక్ట్ అయ్యేసి ఈ యొక్క ఓన్లీ ఈ యొక్క లావు పైపులో మాత్రమే పాలు అనేది పోయి ట్యాంక్లో దూకుతుంది. ఈ యొక్క టైమింగ్ అనేది మీకు ఒక్కొక్క పశువుని బట్టి 5 నిమిషాలు, 6 నిమిషాలు, 1 minute కొంచెం అటు ఇటు అనేది వేరియేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో మీరు ఆ పశువులకు పాలు అయిపోయిన తర్వాత మీరు 5 నిమిషాలు అలానే కంటిన్యూ పోయినా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. దాని గురించి అయితే మీరు తొందరపడాల్సిన పని లేదు. సో ఇప్పుడు మీరు ఈ పాలు కలెక్ట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే మనకి ఇక్కడ పాలు కలెక్షను అలానే ఈ క్యాన్లో పోయి దూకడం అనేది పూర్తిగా నిలిచిపోతుంది పాలు. అప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి చూడండి, ఇక్కడ చూస్తున్నటువంటి షటప్ వాల్వ్, ఈ యొక్క షటప్ వాల్వ్ని కిందకు లాగి ఇలా పెట్టుకొని వదిలినారంటే ఆటోమేటిక్గా ఈ లైనర్లు అనేది డౌన్ అవుతాయి. లేదు మీరు మాన్యువల్గా ఇలా ప్రెస్ చేసి కూడా కిందకి లాగినా కూడా మొత్తం అన్నీ అనేది కిందకి డ్రాప్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ విధంగా తీసిన తర్వాత రన్నింగ్లో ఉండే మిషనరీని మళ్ళీ కిందకి నార్మల్గా తీసి సో ఈ షటప్ వాల్వ్ని కిందకి దింపి కిందకి లాక్ చేయాలి. సో మీరు మిల్క్ అనేది ఆవులకు తగిలించి ఎక్స్ట్రాక్షన్ అయిన తర్వాత కంపల్సరీ ఇక్కడ చూస్తున్నటువంటి లాక్ అనేది మళ్ళీ న్యూట్రల్కి తెచ్చుకోవాలి. ఎందుకంటే మిషనరీ అనేది రన్నింగ్లో ఉంటుంది కాబట్టి వ్యాక్యూమ్ అనేది కంటిన్యూ రన్నింగ్లో పోతూ ఉంటుంది. సో ఎలాంటి ఇష్యూ లేకుండా మిషనరీని రన్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ న్యూట్రల్ పొజిషన్లో పెట్టుకోవాలి. సో కొంతమంది ఎక్కువ టైం పడుతుంది అనే ఆలోచన ఉంటే మిషన్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. లేదు విత్ ఇన్ 30 seconds 1 minute వరకు అయితే నో ఇష్యూ, మిషన్ రన్నింగ్లోనే ఉండొచ్చు. మీరు డైరెక్ట్గా ఆవుకి ఇంకొక పశువుకి కూడా ఈ యొక్క క్యాన్ సెక్షన్ ఎత్తుకుపోయి తగిలించుకోవచ్చు. నెక్స్ట్ ఈ పాలంతా కలెక్ట్ అయిన తర్వాత సో మీరు ఈ క్యాన్ 25 liters ఉంటుంది. మీరు అరౌండ్ 23 liters 24 liters వరకు పిండిన తర్వాత మీరు ఈ పాలు అనేది వేరే బకెట్లోకి పోసుకొని సో ఈ క్యాన్ని కడిగే విధానం ఎలా అంటే సో మీరు డైలీ బ్రషెస్తో కడగాలంటే అవసరం లేదు. మీరు జస్ట్ ఇప్పుడు పాలంతా కలెక్ట్ అయింది తీసి పోసుకునేశారు. సో దాని తర్వాత ఈ విధంగా డోర్ వేసుకున్న తర్వాత ఈ ఎంటీ క్యాన్లో సో బకెట్లోకి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక 20 liters బకెట్ అనేది ఫుల్ వాటర్ తీసుకొని ఈ యొక్క సెక్షన్ ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో ఈ టోటల్ సెక్షన్ని దీనిలో ఇలా పెట్టేసామంటే మిషన్ రన్నింగ్లో ఉంటే కంప్లీట్గా మనకి వాటర్ అనేది ఈ యొక్క పైప్ ద్వారా పోయి ఇక్కడున్న వాటర్ మిల్క్ అలానే జిడ్డు మొత్తం కంప్లీట్గా ఈ క్యాన్లోకి పోయి దూకడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఒక సెక్షన్ అనేది క్లీన్ అయిపోతుంది. సో అప్పుడు ఈ జస్ట్ ఇది తెచ్చి ఇదన్నీ వాటర్ ప్రూఫ్ రావడం వల్ల ఎలాంటి ఇష్యూ ఉండదు. సో డైరెక్ట్గా బకెట్లోకి వేయండి క్లీన్ చేయాలనుకుంటే. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత చూడండి ఇది తీసేసి జస్ట్ మీరు ఇది రిమూవ్ చేసుకొని ఇక్కడ మొత్తం ఏదైతే మనకి వాటర్ అంతా ఉందో వేస్ట్ వాటర్ ఇందులోకి వచ్చేసి ఉంటుంది. దీన్ని క్లీన్ చేసేసి కడిగి పక్కకు పోసేయచ్చు. నెక్స్ట్ మీరు దీనిలో సో మనకి మిల్కింగ్ మిషన్స్లో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో అలానే ఏ వర్క్ అనేది ఏ విధంగా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో ముఖ్యంగా మనకు తీసుకుంటే ఇందులో మిల్కింగ్ మిషన్ సైడ్ వచ్చామంటే మనకి ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఏమంటే వాటర్ మీద అలానే పశువుల దగ్గర యూజ్ చేస్తాం కాబట్టి ఇందులోనే మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా తీసుకుంటే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క లైనర్ సెట్ మీరు ఏదైతే మిల్క్ ఎక్స్ట్రాక్షన్ అయిన తర్వాత మిషన్ రన్నింగ్లో ఉండేటప్పుడు డైరెక్ట్గా అనేది ఇలా ప్లేస్ చేయకూడదు. ఇలా ప్లేస్ చేస్తే ఇక్కడ గాలి వెళ్ళడం వల్ల ఏమంటే కింద ఉన్న గ్రౌండ్లో ఉన్నటువంటి మట్టి లేదా డస్ట్ అనేది ఇందులో లోపలికి ఎక్కి ఒక పల్సరేటర్ అనేది మనకి డస్ట్తో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఇలా మిషన్ పెట్టేటప్పుడు ఈ విధంగా సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ అలానే మనకి మిల్క్ అనేది ఈ బకెట్లో వచ్చిన మిల్క్ని మీరు ఎత్తి ఇంకొక బకెట్కి మార్చేటప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇలా పెట్టకుండా
సైడ్కి అనేది పెట్టుకోవాలి. ఇలా సైడ్కి పెట్టుకోవడం వల్ల ఎయిర్ అనేది సైడ్ని ఇంకా తీసుకుంటా ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీరు ఇలా పెట్టారనుకోండి, సో ఈ ఎయిర్ అనేది ఇక్కడ కింద ఉన్నటువంటి డస్ట్ మొత్తము మిషనరీ అనేది లాక్కునేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు మిషన్ ఇక కడిగేటప్పుడు ఇక్కడ పాలు అనేది జస్ట్ ఒక డ్రాప్గా పడి ఉండడం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క క్యాప్ని మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు అయితే 100% కడగకూడదు. కంపల్సరీ ఓన్లీ ఈ యొక్క లెదర్ మాత్రం తీసి లెదర్ని వరకు క్లీన్ చేసుకొని మీరు ఇక్కడ చూస్తున్నటువంటి యొక్క క్యాప్ని నార్మల్ డ్రై గుడ్డతో కానీ లేదు లైట్గా ఉన్న తడి గుడ్డతో కానీ దీని అనేది క్లీన్ చేసుకోవచ్చు. సో బట్ ఇది క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీ మిషనరీ అనేది ఆఫ్లోనే ఉండాలి. సో మిషన్ కానీ ఆన్లో ఉందంటే మనకి ఈ యొక్క పాయింట్లో ఎయిర్ అనేది లాగుతూ ఉంటుంది మిషనరీ. సో ఈ మనకు పోయి బ్లాక్ అయిపోవడం కానీ జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ కనుక అడిగామంటే మనకి ఈ యొక్క పల్సరేటర్ అనేది వర్కింగ్ కాకుండా అయిపోవడము, పల్సరేటర్లోకి డస్ట్ కానీ వాటర్ కానీ పోవడం జరిగిందంటే ఈ పల్సరేటర్ రన్నింగ్ అనేది హోల్డ్ అయిపోతుంది. సో కాబట్టి కంపల్సరీ రైతులు ఈ యొక్క పల్సరేటర్ని వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మెయిన్ మీరు పైన ఇంకా ఎలాంటి వాటర్ పోసినా ఏం ఇష్యూ ఉండదు. కింద ఇంకా మాత్రము మనం క్లీన్ చేసేటప్పుడు అలానే పాలు అనేది 25 లీటర్లు కాబట్టి మీరు ఒక 22-23 లీటర్ల వరకే పిండుకోండి. మీ తర్వాత మీరు ఓపెన్ చేసి ఇంకొక బకెట్లోకి చేంజ్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేయండి. ఈ విధంగా వాడుకోవాలి. మీరు కంటిన్యూగా ఎక్కువగా తీసేసినా కూడా మిల్క్ అనేది ఈ యొక్క లైనర్లో దూరి పల్సరేటర్లోకి అలానే ఈ యొక్క సెక్షన్లోకి అనేది మిల్క్ అనేది రొటేట్ వెళ్ళి మిషన్ దగ్గర వరకు వెళ్ళి మిషన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న టెక్నిక్ చూసుకుంటే మీకు అనేది మిషనరీ రన్ అవుతుంది. కొంతమంది రైతులు మిషనరీ అనేది మాకు రన్ అవుతుంది, వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తుంది, సో పల్సరేటర్ అనేది వర్క్ కాలేదని చెప్తారు. సో ముఖ్యంగా అలాంటి సిచ్యువేషన్లో రైతులు ఏ పాయింట్ చూసుకోవాలంటే మనకి ముఖ్యంగా ఇది చూడండి, మిషన్ దగ్గరికి వచ్చామంటే సో మీరు ఈ పైప్ అన్నది ఇట్లా ప్రెస్ చేసుకుంటే సో కంపల్సరీ 400 అబో అనేది వ్యాక్యూమ్ అనేది లోడ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఈ వ్యాక్యూమ్ లోడ్ కాలేదంటే మీకు ఈ ప్రెజర్ రెగ్యులేటర్లో ప్రెజర్ టైట్ చేసుకుంటే ప్రెజర్ అనేది పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ అలానే ఇక్కడ ఏదైతే డ్రైన్ పాయింట్ ఉంటుందో దీన్ని 1-2 సార్లు మీరు కదిలిచ్చారన్నా కూడా ఏదైనా డస్ట్ ఉన్నా కూడా మనకి ఇక్కడ క్లియర్ అయిపోయేసి సో వ్యాక్యూమ్ అనేది లోడ్ అవుతుంది. సో మినిమం ఇక్కడ చూస్తున్నటువంటి 400 అబో అనేది మనకి ఇందులో అయితే ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ. సో మరీ తక్కువగా ఉన్నదంటే ప్రెజర్ అనేది పెరగదు మళ్ళా. సో నెక్స్ట్ అలా క్యాన్ దగ్గరికి వచ్చామంటే ఈ యొక్క క్యాన్ గ్యాస్కెట్, సో క్యాన్ గ్యాస్కెట్ అనేది కరెక్ట్గా వేసారా లేదా, క్యాన్ గ్యాస్కెట్ కరెక్ట్గా వేసి సో మిషనరీ అనేది ఇక్కడ లోడ్ చేసి సో ఇటు లోడ్ చేసిన తర్వాత సో మీరు ఈ యొక్క పాయింట్స్ని ఈ 4 పాయింట్స్ని బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి. సో బ్యాక్ సైడ్ తిప్పుకున్న తర్వాత కూడా మనకి ఎయిర్ అనేది లోడ్ అవ్వాలి. సో చూడండి మనకి బ్యాక్ సైడ్ నేను తిప్పుకున్న తర్వాత ఎయిర్ అనేది లోడ్ అవుతుంది. సో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తున్నటువంటి 300 అబో దాటిందిరా అంటే పల్సరేటర్ అనేది ఈ విధంగా స్టార్ట్ అయి ఉంటుంది. సో ఒకవేళ మీకు మీటరు ఆ విధంగా లోడ్ అయిన తర్వాత కూడా మీకు పల్సరేటర్ అనేది కొట్టుకోలేదు అంటే అప్పుడు మీకు పల్సరేటర్ అనేది ఇష్యూ అయి ఉంటుంది. సో అలా కాకుండా మీకు ఎయిర్ అనేది లోడ్ అవ్వలేదు అంటే మనకి ఇక్కడ ఎక్కడైనా సెక్షన్లో ఎయిర్ లీకేజ్ కానీ క్యాన్ గ్యాస్కెట్లో ఎయిర్ లీకేజ్ కానీ ఉంటుంది. మీరు దాన్ని సరి చూసుకున్నారంటే సరిపోతుంది. సో మీకు కంప్లీట్గా ఈ విధంగా వ్యాక్యూమ్ లోడ్ అయ్యి కూడా మీకు ఇక్కడ సెక్షన్లో పల్సరేటర్ పనిచేయలేదంటే మాత్రం 100% పల్సరేటర్లో వాటర్ కానీ డస్ట్ పోయి బ్లాక్ అన్నా ఉంటుంది, లేదు పల్సరేటర్ అనేది డ్యామేజ్ అయినా ఉంటుంది. కాబట్టి మీరు దాని సర్వీస్ కానీ లేదు రీప్లేస్మెంట్ కానీ చేసుకుంటే మిషనరీ అనేది మళ్ళీ రన్నింగ్లోకి వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్సామ్ ఫార్మింగ్ మిషనరీస్. మనం ఇక్కడ చూస్తున్నది లక్ష్మీ మోటరు 2 HP మోటరు విత్ 350 LPM పంపు. ఈ మిషన్ అనేది మన షోరూంలో ఆఫర్ పెట్టడం జరిగింది. కేవలం 20,000 రూపాయలకే రావడం జరుగుతుంది. విత్ 30 అడుగుల పైపు విత్ క్యాన్ సెక్షన్ విత్ మొత్తం లైనర్ సెట్ అంతా. ఇది అనేది ఈ మిషన్ అనేది మినిమం 10 నుంచి 12 ఆవుల దాకా పిండుకోవచ్చు కెపాసిటీ కలిగిన మిషన్ ఇది. ఈ మిషన్ అనేది మనకి ఇక్కడ లోకల్ రైతులు తీసుకోవడం జరిగింది. ఈరోజు నీట్గా వచ్చి వాళ్ళకి డెమో ఇవ్వడం జరుగుతుంది. ఈ మిషన్ అనేది ఎలా పాలు కలెక్ట్ చేస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం నీట్ క్లియర్గా. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చి వ్యాక్యూమ్ పైపు మిషన్ దగ్గర ఇంకా ఇక్కడ కలెక్ట్ అయ్యి ఇక్కడ క్యాన్ దగ్గర కలెక్ట్ అవుతుంది. ఇక్కడ లైనర్ సెక్షన్ అంతా ఇక్కడ క్యాన్కి కలెక్ట్ అయ్యి ఇప్పుడు ఆవుకి ఈ సెక్షన్ వచ్చి ఆవుకు తగిలిస్తాం. ఆవు తగిలించిన తర్వాత మనకి ఈ సెక్షన్లో ఇంకా పాలు అనేది కలెక్ట్ అయ్యి వీళ్ళైతే లావు పైప్ ద్వారా ఈ క్యాన్లోకి వచ్చి ఇక్కడ కలెక్ట్ అయ్యి ఇక్కడ దుంచేస్తాయి. ఇది విత్ మొత్తం మిషన్తో పాటు సెట్ రావడం జరుగుతుంది.